అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 32వ శ్లోకం యొక్క భావం మరియు ప్రస్తుత కాలంలో ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత చూద్దామండి. ముందుగా శ్లోకాన్ని పలికే ప్రయత్నం చేస్తాను. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. ముందుగా ఈ శ్లోకానికి భావం అనేది చూద్దామండి. మొదటి లైన్ చూసుకున్నట్టయితే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ అని ఉంటుంది. నకాంక్షే, కాంక్ష అంటే కోరికండి. నకాంక్షే విజయం కృష్ణ, ఓ కృష్ణ నాకు ఇప్పుడు విజయం కావాలనే కోరిక లేదు. నచ రాజ్యం సుఖానిచ, రాజ్యం కావాలనే ఆశ కూడా లేదు, సుఖాలు కూడా నాకు అవసరం లేదు. అంటే ఇలా ఎందుకు అంటున్నారండి? ఎందుకంటే ఆ యుద్ధం గెలిచి రాజ్యం సంపాదించిన ఆ రాజ్యాన్ని అనుభవించవలసిన వారు ఎవరు? తన గురువులు, తన బంధువులు, తన స్నేహితులు. కానీ అంత పెద్ద మహాకురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత వీరందరూ నాశనం అవుతారు. కాబట్టి రెండో లైన్లో చూడండి ఏం చెప్తున్నారు? కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ. అంటే అలా అందరినీ పోగొట్టుకొని సంపాదించిన రాజ్యం నాకెందుకు, అటువంటి భోగాలతో కూడిన జీవితం నాకెందుకు, ఏమి ఉపయోగం అని చెప్పి ఒక భావోద్వేగానికి లోనై అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా అంటారనమాట. ప్రస్తుత కాలంలో ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దామండి. మొట్టమొదటిగా సంబంధాల విలువలు. నేడు సంబంధాల విలువలు ఎలా ఉన్నాయండి? మనం చూస్తూ ఉంటాం, చాలా ఇళ్లల్లో రోజుకి ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఇక్కడ కురుక్షేత్రం అంటే కత్తులతో యుద్ధం కాదండి, మోసం చేయటం. అంటే వారు అనుకున్నది సాధించటానికి, ప్రధానంగా డబ్బు కోసం, పదవి కోసం లేదా విజయం కోసం స్నేహితుల్ని కానీ కన్నవారిని సైతం మోసం చేస్తున్న రోజులు ఇవి. అలా మోసం చేసి సాధించినవి మనం ఒక్కరమే అనుభవించగలమా? లేదండి. అంటే ఇక్కడ డబ్బు సంపాదించవద్దని నేను అనడం లేదు, అలానే విజయం కోసం ప్రయత్నించవద్దని కూడా అనడం లేదు. దానిని సాధించే ప్రయత్నంలో మన బంధాలను పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాను. అర్థమైంది కదండి? ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి 4 రూపాయల కంటే కూడా నలుగురు మనుషులు చాలా ముఖ్యమండి. ఉదాహరణకి కరోనా వైరస్ సమయంలో చూడండి, ఎంతమంది డబ్బు ఉన్నవారు తన ప్రాణాలను విడిచిపెట్టారు. వారి డబ్బు ఏమైనా కాపాడగలిగిందా? మహా అయితే 4 ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కున్నారు, కానీ ప్రాణాలు నిలబెట్టుకోగలిగారా? లేదండి. ఇంకొక వైపు చూసినట్టయితే అదే కరోనా వైరస్ సమయంలో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో కనుక చూసినట్టయితే మన కుటుంబ సభ్యులతో పాటు మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి. అవునా కదండి? అంటే మనం మందులు తెచ్చివ్వటం కానీ, కూరగాయలు తెచ్చివ్వటం కానీ, మరి ఏ ఇతర వస్తువులకైనా కానీ ఇవన్నీ కూడా వారు మనకి ఏదో ఇస్తారు, డబ్బు ఏమైనా వస్తుంది అని ఆశించి చేసామండి? లేదంటే వారు మనకి చేసేటప్పుడు ఇతరులు అలా ఆలోచించి ఆశించి చేసుంటారా? లేదండి. కాబట్టి మీరు ఏదైనా ఒక దానికోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి, దానికి కాస్ట్ ఆఫ్ విక్టరీ అని క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ విక్టరీ ఇంగ్లీష్లో అంటారండి, కాస్ట్ ఆఫ్ విక్టరీ. అంటే ఏదైనా సాధించే క్రమంలో మీరు చేస్తున్న ప్రయత్నం వల్ల ఎంత కోల్పోతున్నారు అనే విషయాన్ని మీరు చూసుకోవాలి. ఈ శ్లోకం మనకి ఇంకొక విషయం కూడా నేర్పిస్తుందండి. అదేమిటంటే చర్య యొక్క పరిణామాన్ని ముందే ఆలోచించాలి. ఇంగ్లీష్లో చూసినట్టయితే దీన్ని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద యాక్ట్ అంటారు. ఈ కాన్సిక్వెన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం చూసినట్టయితే అర్జునుడు దేనికోసం బాధపడుతున్నాడు? తన వాళ్ళని కోల్పోతాడు అని బాధపడుతున్నాడు. అది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, చెడు పరిణామం అనొచ్చు. అయితే ఇందులో ఉన్న పాజిటివ్ కాన్సిక్వెన్స్ ఏంటి? ధర్మం అనేది గెలుస్తుంది. దట్ ఈజ్ అల్టిమేట్ ఎయిమ్. అదే ఒక అల్టిమేట్ ఎయిమ్ అనమాట. ధర్మం గెలటం అనేది ముఖ్య ఉద్దేశం. సో ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఎక్కువగా ఉండాలి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేది తక్కువగా ఉండాలి. ఇక్కడ ధర్మం గెలవటం అనేది ముఖ్యం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు చిన్న మొక్క అనేది నాటారండి. అది రేపొద్దున్న వృక్షమై
నలుగురికి ప్రాణవాయువు అనేది ఇస్తుంది. అది పాజిటివ్ కాన్సిక్వెన్సెస్. అదే మీరు ఆ చెట్లను నరికి ఒక ఫ్యాక్టరీ నిర్మించారనుకోండి, దానివల్ల 2 రకాల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. 2 రకాల పరిణామాలు ఉంటాయి. ఒకటి చెడు పరిణామం చూసినట్టయితే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి ఈ కాలుష్యం గానీ, మరే ఇతర వ్యర్థ పదార్థాలు గానీ హానికరం. అదే మంచి పరిణామం చూసినట్టయితే నలుగురికి ఉద్యోగం దొరుకుతుంది. వాళ్ళ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. అయితే ఇక్కడ చెడు పరిణామం, మంచి పరిణామం 2 ఉన్నప్పటికీ కూడా చెడు పరిణామం అనేది నియంత్రించగలిగేలా ఉండాలి. అంటే ఈ ఫ్యాక్టరీ ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆ పొల్యూషన్, ఆ కాలుష్యాన్ని మనం తగ్గించగలం. ఎలా తగ్గిస్తారు? ఆ ఫ్యాక్టరీ నిర్మించేటప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక 100 చెట్లు అనేవి నాటాలి అని అనుకుందాం. వాళ్ళు ఖచ్చితంగా నాటే తీరాలి. ఎందుకు? ఆ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యేటటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఆ చెట్లనేవి పీల్చుకొని ఆ కాలుష్యాన్ని అనేవి తగ్గిస్తాయి. సో అది నియంత్రించగలిగే చెడు పరిణామం. కాబట్టి మనం ఏదైనా ఒక చర్య చేసినప్పుడు అందులోనూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ చెడు కంటే మంచి ఎక్కువ ఉండాలి. ఒకవేళ చెడు ఉంటే అది నియంత్రించగలిగేలా ఉండాలి. విన్నారు కదండి! ఈ భగవద్గీత శ్లోకం ప్రస్తుత కాలానికి 2 విషయాలు నేర్పిస్తుంది. ఒకటి సంబంధాల విలువలు, వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్. ఇంకొకటి చర్య యొక్క పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద యాక్ట్. వీటిని ముందే ఆలోచించాలి అని చెప్పేసి ప్రస్తుత కాలానికి ఒక పాఠం అనేది నేర్పిస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన మంచి మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఎథికల్ వాల్యూస్ మరెవరికైనా ఉపయోగపడుతున్నాయి అంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.